హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కాల్ మీ సుజు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది ట్రైబల్ మ్యూజియంలో ఒక పార్ట్ అనమాట. ట్రైబల్ మ్యూజియము అరకు అనమాట. అరకులో ఇది చూడంగానే నాకు మా విలేజ్ గుర్తొచ్చిందనమాట. ఎంత అంటే ఇవన్నీ సామాన్లు, కొంచెం కత్తి, గొడ్డలి, గడ్డపార, అది కడ్బలు, ఇంకా కొన్ని కొన్ని నాకు తెలుసు. అందుకని ఇది విల్లు, ఇవన్నీ కొంచెం నాకు తెలుసు అనమాట. సో అందుకని నాకు ఇది చూడంగానే మా విలేజ్ గుర్తొచ్చేసింది. ఎంత అంటే నేను చిన్నప్పటి నుంచి చూసిన వస్తువులన్నీ ఇక్కడ చూసేసాను ఒక్కసారి, అంతగా అనమాట. సో ఇది వచ్చి ఫస్ట్ అయితే బాణాలు అదంతా ఉంది కదా. ఇది వచ్చి అదండి, అది బాణము. ఇది వచ్చి ఏదన్నా పంది కుక్కల్ని అలా చంపుతారు కదా పొలాల్లో, అలా అనమాట అది. అవి చూసిన తర్వాత మా ఊరు ఖచ్చితంగా గుర్తొచ్చింది నాకు. ఎంతమంది ఉన్నారో చూడండి ట్రైబల్ మ్యూజియంలో. ఇది టెంపుల్. ఇది ట్రైబల్ వాళ్ళు యూజ్ చేసే టెంపుల్. అంటే ట్రైబల్ వాళ్ళు ఏదైతే యూజ్ చేస్తారో అదంతా ఇక్కడ ఉందన్నమాట. సో అది మా ఊర్లో కొన్ని 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 సన్నివేశాలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇది కూడా నాకు తెలుసు. ఇది చూసారా, అవి కొమ్ములు, ఆ ట్రైబల్కి సంబంధించిన అడవి దున్న కొమ్ములు, అలా అన్నమాట. ఇంకొక విషయం చెప్పేదా, అది ఎత్తుకొని పోతున్నారు కదా వాళ్ళు, ఆ డప్పు అదంతా. ఇప్పుడు కూడా పల్లెటూరులో డప్పులే యూజ్ చేస్తారు. అది ఉంది కదా, అది దున్నపోతిని కోస్తారు కదా, అది అయితే ఆ చర్మంతో బెల్టులు చేస్తారు. మీకు చాలామందికి తెలియదు అనుకుంటాను. అది కోసిన తర్వాత ఇది ఎత్తుకొని పోయి ఆ బెల్ట్ చేస్తారు. సో అదంతా డ్రెస్సింగ్ సెన్స్ తప్ప మిగతాదంతా పల్లెటూరులో ఏం జరుగుతో అది తిరగలి తెలుసు నాకు. నేను పుట్టినప్పుడు చూసాను తిరగలి. ఇంకా వాళ్ళు చూడండి మనుషులు, అసలు రియల్గానే అనిపించింది. గంప, అరటి చెట్లు, ఆ పెయింట్, మొత్తం విలేజ్ ఎలా ఉంటుందో అలా. ఇప్పుడు సిటీ వాళ్ళు అనుకోండి, ఇదంతా ఏది తెలియదు కాబట్టి ఓకే, పల్లెటూరు వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి సో మీరందరికీ అది చూడంగానే మంచి ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది అనమాట. అంతా కలిసి ఒక ప్లేస్లో పెట్టున్నారు ట్రైబల్ మ్యూజియంలో. ఇదే ఇక్కడ హైలైట్. ఇక్కడ చూడండి గంపలు. నాకు చాలా గుర్తొచ్చాయి చూసిన తర్వాత. అవి గంపలు ఉన్నాయి కదా, అవి చేపలు పట్టడానికి. చేపలు పడతారు, ఎలుకలు పడతారు, చాలా పడతారు వాటితోటి. చేపలు అయితే నాకు చిన్నప్పుడు గుర్తుంది. చిన్నప్పుడు మా పల్లెటూరులో నేను చేసింది కాలువలో చేపలు పట్టేది ఇదంతా. స్కూల్కి వెళ్ళే టైంలో అదిగో అది చేపలు పట్టేది. ఇది వచ్చి చేపలు పెట్టేదంట బుట్ట. ఈ చేపలు పట్టే బుట్ట నేను చిన్నప్పుడు చూశాను, ఇప్పుడు లేవు. నేను చిన్నప్పుడు అయితే చూసా ఈ చేపలు పట్టే బుట్ట. చేపలు పట్టే బుట్టలు, ఆ జాలరులు, ఆ వలలు అంతా మా పల్లెటూరే గుర్తొచ్చింది నాకైతే. ఎంత హ్యాపీగా అనిపించిందో. అంటే సిటీ వాళ్ళకి ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ మట్టి కుండుల్లో ఇదంతా చేసేదేం లేదు కానీ నాకు తెలిసినంత వరకు. బట్ మట్టి కుండలో చేపల కూర చేస్తే బాగుంటుందని మాత్రం తెలుసు. సో మాది నెల్లూరే కాబట్టి చూడండి, బ్యూటిఫుల్ డెకరేషన్. దీనికి అంతా ఒక చిన్న మ్యూజిక్ కూడా పెట్టుకున్నా, అంతా నా వాయిసే ఇవ్వాలనిపిస్తుంది. సో అందుకని నేను అంతా వాయిసే ఇస్తున్నా అనమాట. ఆమె చూడండి ఎలా కట్ చేస్తుందో, కత్తిపీటతో కూరగాయలు కట్ చేసింది బామ్మగారు. అది చాట. మా ఇంటి పేరు కూడా చాట్లే. అది అవంతా చూడండి, వాటి పేర్లు అంతా. ఆ సొరకాయ ఉంది కదా, ఆ సొరకాయ ఎండబెట్టి ఆ సొరకాయలో వాటర్ పట్టుకోవచ్చు అనమాట. అది ఎండిపోతే దాంట్లో లోపలంతా గుజ్జంతా తీసేసి ఎండబెట్టేటప్పుడు గుజ్జంతా తీసేస్తారనమాట. సో ఇది ఒక చిన్న విలేజ్. బామ్మగారు చూడండి పూజ చేస్తున్నారు. బాగుంది, ఎంత ట్రెడిషనల్గా. ఎప్పుడో ఇంకా పల్లెటూరు మనిషిని చేశారు చూడండి గడ్డితో. ఇంతకుముందు నేను చిన్నప్పుడైతే కుప్పలు వేసేవాళ్ళు, ఇప్పుడు ఎవరు కుప్పలు వేయట్లేదు. జస్ట్ ఊరికే ఇంకా అవి మిషన్తో కోసేస్తున్నారు. ఇంతకుముందు కుప్పలు వేసేవాళ్ళు. ఆమె పూజ చేసింది మొత్తం ఒక పల్లెటూరుకి సంబంధించింది మొత్తం ఇక్కడ ఉంటుందండి. చూస్తే బాగుంటుంది. ఇది అప్పుడేదో ఒక జబ్బులు చేసావు కదా, జబ్బులు చేసేటప్పుడు మందిస్తారు కదా, అది చూడండి ఇట్లా కూర్చోబెట్టున్నారు. బాగుంది కదా. ఆ ట్రైబుల్లో అంతా ఇలాగే ఉందండి.
అంటే ఒక హౌస్ కట్టి ఆ హౌస్లో ఇదంతా పెట్టారనమాట. చిన్న ఇల్లు, గుడిసె ఇల్లులు. ఇది చూసారా, కుంకుడుకాయలు ఉంటాయి కదా, కుంకుడుకాయల్ని దంచి తలస్నానం చేస్తారనమాట. నేను చిన్నప్పుడు కుంకుడుకాయలు తలస్నానం చేసేదాన్ని. ఏం లేదు, కుంకుడుకాయలు ఇప్పుడు దొరుకుతున్నాయో లేదో తెలియదు నాకు. కుంకుడుకాయలు దంచి కాసేపు నానబెట్టి దాంతో తలస్నానం చేస్తారు. జుట్టు బాగా పెరగద్దని చెప్తారు. ఏమో మరి తెలీదు. నేను చిన్నప్పుడైతే చేసా. చిన్నప్పుడైతే ఒక సబ్బు కాదులేండి, షాంపూల కంటే సబ్బులే ఎక్కువ వాడాం. ఇవి అన్నపకాయలు, ఇంకా గరిటెలు అలా చెక్కతో చేస్తారనమాట. టోపీలు, ఇంకా అలా చిన్న చిన్నవి వాటి పేర్లు రాసి, తెలియని వాళ్ళు ఉంటారు కదా సిటీ వాళ్ళ కోసం వాటి పేర్లు రాసి వాటిని ఏమంటారో మొత్తం పెట్టారనమాట. చూడండి బ్యూటిఫుల్ చెట్టు ఎంత బాగుందో, ఎంత బాగా అల్లుతారో కదా ఇవన్నీ. అసలు ఎక్సలెంట్గా అల్లుతారనమాట. మేమైతే చిన్నప్పుడు చలివేంద్రం పెడితే పక్క ఊరికెళ్ళి కుండలు అన్నీ కొనుక్కొచ్చుకునేది తెలుసా. చలివేంద్రంకి నడిచే వెళ్ళేవాళ్ళం అనమాట కుండల కోసం. అట్లాగా ఇక్కడ కూడా అన్నీ పాపం అంతా పెట్టి చూపిస్తున్నారు. ఇలా చూడని ఎంత రియాలిటీగా, ఎంత రియలిస్టిక్గా పెట్టారో. బొమ్మలు పెట్టారు, పెయింటింగ్ వేశారు. పెయింటింగ్ కూడా సేమ్ మనుషుల్లాగే అనిపిస్తుంది అనమాట. ఇల్లులు, చిన్న చిన్న గుడిసెలు. ఇప్పుడు ఎక్కడున్నాయి గుడిసెలు అంటే ఉన్నాయి, బట్ ఇంత ఇప్పుడు చాలా వరకు మారిపోయారండి. మా ఊర్లోనే అప్పుడు అసలు ఎన్ని గుడిసెలు ఉండేవి, ఇప్పుడు గుడిసెలు లేవు, మొత్తం ఇల్లులే. బాగా డెవలప్ అయిందనమాట. నా చిన్నప్పటికి ఇప్పటికి ఇంత చేంజ్. ఇదంతా నా చిన్నప్పుడు చూసింది ఇదంతా. ఏంటి ఎంత అప్పుడు పుట్టావాను అనుకుంటారేమో, కానీ మా ఊర్లో ఇప్పటి వరకు అదే సాగుతుంది. కాకపోతే కొంచెం వీళ్ళు మనుషులే, బట్ క్లీన్ చేస్తున్నారు. ఏదో అయినట్టుంది, అక్కడ క్లీన్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు చూడండి ఎలా కూర్చోన్నారు. వాళ్ళిద్దరు రిగిల్గా ఉంటే వీళ్ళిద్దరు చిమ్ముతుంటే వీళ్ళు కూడా బొమ్మల్లాగా అనిపిస్తుంది. బాగుంది. ఒక చిన్న గుడిసె, పిల్లలు ఆడుకోవడం. చూడండి ఎంత రియాలిటీగా ఉందో. ఇతను ఇల్లు కడుతున్నాడు, పందిరేస్తున్నాడు, ఆమె వంట చేస్తుంది. బాగుంది. నిజంగా అరకుకి వెళ్ళినందుకు ఇదొక్కటి చూసినందుకు హ్యాపీ నేను, మిగతా అన్నిటికంటే. ఇదొకటి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కోసం వెయిట్ చేశానే, అదొకటి ఫుల్. ఆ బుర్రా క్రేవ్స్ అయితే అసలు తిరగలేక సచ్చా నేను. సగం వరకే తిరిగాను, ఇంకో సగం వరకే వెళ్ళలేదన్నమాట. ఇదేమిటి, నేను చూసేటప్పుడు వాయిస్ అంతా తీసేసాను అనమాట. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వాయిస్ చెప్తున్నా. ఇది పెయింటింగు, నాటకాలు వేస్తారు కదా అలాగా రంగులు వేసుకుంటున్నారు. అతనేమో భిక్షాటన చేస్తున్నాడు, అంటే డబ్బుల కోసం. వీళ్ళు రంగులు వేసుకొని అడుక్కుంటున్నారనమాట. అడుక్కోవడానికి రెడీ అవుతున్నారు డప్పులు కొట్టుకునే వాళ్ళు. అయితే మేమైతే రంగులు వేసుకోము, ఇదంతా చేయం. కానీ చిన్నప్పుడు ఇది ఫెస్టివల్స్ వస్తాయి కదా, సంక్రాంతి ఆ టైంలో, ఆ సంక్రాంతి ఆ టైంలో మాత్రం గొబ్బియాలు చేసేవాళ్ళమి ప్రతి ఇంటి దగ్గర. ఆ బియ్యంతో మళ్ళీ పొంగల్ చేసుకొని మాకంటూ ఒక చిన్న ఇల్లు కట్టుకొని సంక్రాంతికి అలా చేసేవాళ్ళం అనమాట. ఇది ట్రైబల్ డ్రెస్సింగు. ఇంకా అది ఇది తప్పండి, డొప్పెలు, తప్పెట్లు అవి. ఇవి కూడా చర్మంతో చేస్తారు. చూడండి ఎలా తప్పెట్లు చేస్తున్నారు. తప్పెట్లు కొట్టేవాళ్ళు అనమాట. తప్పెట్లు కొట్టేవాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ని ఫాలో అవుతున్నారన్నమాట. ఇది కింద. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. ఇది కింద ఇంకా ఉంది. ఫస్ట్ స్టార్టింగ్లో చూసాం కదా బాణాలు అవి. ఇప్పుడు నేను ఇంకా పైకి వెళ్తాను. పైన ఏమున్నాయో చూద్దాం. పైన కూడా చాలా బాగుంది. పైన కూడా మంచి మ్యారేజ్ సెట్టింగ్. ఇది చూడండి, టెంపుల్ చూడండి ఎలా ఉందో. మా ఊర్లో కూడా ఇలాగే ఉంటుంది టెంపుల్. ఆ చెట్టు కింద పోలేరమ్మ ఉంటుంది, లోపలేమో మాతవ్వ అండ్ పోతురాజు ఉంటారనమాట. ఇలాగే ఉంటుంది మా టెంపుల్ కూడా.
కాకపోతే చెట్టు కిందే ఉంటుంది. కానీ మాతవ్వకు మాత్రం ఒక గుడి కట్టించారు పక్కన. పైన చూడండి ఎంత బాగుందో, ఒక హోల్ కూడా ఉంది పైన. ఇది టెంపుల్. సో ఇప్పుడు నేను పైకి వెళ్ళిపోయి చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మా వాళ్ళందరూ చూసుకొని వచ్చేస్తున్నారు కిందికి. నేను అప్పుడు పైకి వెళ్తున్నా. చూడండి అక్కడ ఎంత బాగుందో. కుంకుడుకాయలతో ఎవరైనా స్నానం చేశారా చెప్పండి? తల స్నానం. కుంకుడుకాయలతో తల స్నానం చేసిన వాళ్ళు నాకు ఒక్కసారి కామెంట్ చేయండి, ఓకేనా? కుంకుడుకాయలు కళ్ళల్లోకి పోతే ఉంటుందిరా స్వామి, మామూలుగా ఉండదు. ఇప్పుడు వచ్చి పెళ్ళి చూడండి. పెళ్ళి అంటే నాకు తెలిసినప్పటి నుంచి మా ఊర్లో ఏదైనా పెళ్ళి జరగాలంటే పంతులు వచ్చి పెళ్ళి చేసేవాళ్ళు కాదు, ఆ ఊరు పెద్దలే పెళ్ళి చేస్తారన్నమాట. ఇప్పుడు కొంచెం మారింది, కానీ కొన్ని పెళ్ళిళ్ళలో ఇంకా పంతులు లేరు, ఊరు పెద్దవాళ్ళే చేస్తారు. సో ఇక్కడ కూడా అదే, పురోహితులు ఉండరు మాకు, జస్ట్ ఆ ఊరు పెద్దలే పెళ్ళి చేస్తారనమాట. ఇది పెళ్ళికి సంబంధించిన వీడియో. చూడండి ఎంత బాగున్నారో. ఒక ప్రతానం అని ఒకటి తెస్తారు, అది ప్రతి ఇంటికి పంచి అప్పుడు పెళ్ళికి స్టార్ట్ అయ్యేటప్పుడు ప్రతానం అంతా పంచి తర్వాత పెళ్ళి చేస్తారు. ఎప్పటికీ మా ఊర్లో సాగుతుంది. ఓకే, ఇది నులక మంచం. ఇది కావిడి అంటారు. కావిడి ఇది పెళ్ళిళ్ళకి వేసుకోపోతారు కావిడి. అటు అరిసెలు ఇటు ఏదన్నా పెట్టుకుని ప్రతానం ఆకులు ఒక్కలంతా పెట్టుకొని తీసుకొస్తారు కొనేసి దగ్గర. ఇది కావిడి అంటారు దీన్ని. సో నాకు మొత్తం తెలుసు దీని గురించి, ఎందుకంటే మాది పల్లెటూరే కాబట్టి. ఒక పల్లెటూరిని ఇంతలాగా చిత్రీకరించి పెట్టారంటే అరకు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి అసలు. ఇది నులక మంచం ఎంత బాగుందిరా బాబోయ్. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే ఇది చూసి, నిజంగా చాలా హ్యాపీగా, చాలా ప్రౌడ్గా ఉంది నాకు దీన్ని చూస్తే. ఎందుకంటే మా పల్లెటూరు మొత్తం ఏడే ఉంది. ఇది వచ్చి ఆంటీ చూడండి, చాటతో బియ్యం జరుగుతుంది. ఇంకా ఎంత వడ్డులు, ధాన్యం అనమాట. మా ఊర్లో ధాన్యమే పండిస్తారు, ఇప్పటికీ కూడా వడ్లే పండిస్తారు మా ఊర్లో. చాటలు ఆంటీ బియ్యం జరుగుతుంది. అవి వచ్చి బుట్టలు ఉంటాయి కదా, ఎలుకల బుట్టలు ఉంటాయి, చాటలు ఇంకా గంపలు అవన్నీ అనమాట. చాటలో బియ్యం జరిగి గంపలో పోసుకుంటారు. సో ఇది అనమాట. ఇది అంకుల్ ఏం చేస్తున్నారు తెలుసా? నులక పెడుతున్నాడు. అంటే మంచం ఇందాక చూపించాను కదా, ఆ మంచానికి నులక పెడుతున్నాడు అనమాట. ఇవి వెజిటేబుల్స్, ఇవన్నీ కూడా నాకు తెలుసు. వెజిటేబుల్స్ అంతా, కూరగాయలు అంతా పండిస్తారు కదా, అది చూడండి. బిందె అంతా వాళ్ళు పెట్టేసి అందులో పెట్టేసి ఎక్కడ పెట్టారు. ఇదంతా పెయింటింగ్ ఎంత రియలిస్టిక్గా వేసారో చూడండి. ఇదంతా పెయింటింగ్. ఆ చెట్లు ఉన్నాయి కనపడుతున్నాయి కదా, అది మాత్రం కొంచెం ప్లాస్టిక్ చెట్లు పెట్టారు అంతే. ఇదంతా విలేజ్ కూరగాయల మార్కెట్ అనమాట. రైతులు పండించి అక్కడ అమ్ముకుంటారు కదా, రైతు బజార్ అంటారు కదా, అలాగా ఇది రైతు బజార్ని పెయింటింగ్ చేశారు. అండ్ దాంట్లో కొన్ని పేర్లు చూడండి. గొర్రెలు సంత. ఆమె చూడండి ఎంత బాగుందో. గుమ్మడికాయలు, పైనాపిల్ అన్నీ అమ్ముకుంటున్నారు. అల్లం, బొప్పాయికాయలు, పప్పాయ ఇంకా అన్నీ అమ్ముకుంటున్నారనమాట. వీళ్ళందరూ విలేజ్ కూరగాయలు సంత అదే అంటారు కదా. ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడో సంత కూడా ఉంటుందన్నమాట. కూరగాయలు పండించినట్టు తీసుకొచ్చి ఇట్లా సంతలో పెట్టి అమ్ముతారు. ఇవి కూరగాయల పేర్లు అవంతా రాసుంది. సో నేను ఫాస్ట్గా ఎదురు కొమ్ములు, వంకాయలు ఇలా అన్ని పేర్లు తీశాను. సో అక్కడక్కడ ఏముందో మొత్తం నా ఫోన్లోనే ఉంది. అంత ఫెంటాస్టిక్గా వీడియో తీశాను అనమాట నేను. ఏమి చూడండి ఎలా ఉందో. ఈ చీర కట్టు అదంతా లేదు, కానీ నాకు తెలిసి నార్మల్ చీరలే, నార్మల్ అంతా తెలుసు, కానీ ఇంకా మొత్తం నాకు తెలిసిందే అనమాట.
మొత్తం నాకు తెలిసింది. అక్కడ ఏం కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అంతా మనకి తెలిసినవి ఇంట్లో వాడాయి అనమాట. సో అంతా పెట్టున్నారు. అంటే తెలియని వాళ్ళు ఎవరైనా సిటీ నుంచి అట్లా వచ్చిన వాళ్ళకి యూజ్ అవుతుంది. మనకి కాదు, పల్లెటూరులో ఉండేళ్ళకైతే మొత్తం తెలుసు వాటి గురించి. సో ఇది తీసేసుకున్నాను. ఇదంతా పైన ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, నాగలి, పొలాలు దున్నుతారు కదా, అది నాగలి. పొలాలు ఇప్పుడు ట్రాక్టర్లు అంతా వచ్చాయి, కానీ ఇంతకుముందు ఎద్దులకి కట్టి పార, గడ్డపార, అవి నాగలి అవి. మీకు ఒక విషయం తెలుసా, విక్రమార్కుడు సినిమా వచ్చినప్పుడు మేము ఎద్దుల బండిలో మా ఊరు తుమ్మగుంట కదా, తుమ్మగుంట నుంచి వెడవలూరికి ఎద్దుల బండిలో విక్రమార్కుడు సినిమా చూడడానికి వెళ్ళాం. అప్పుడు మా బాబాయ్ది ఆ బండి టైర్ పంచర్ అయిపోయిందనమాట. అప్పుడైతే అందరూ నడుచుకుంటూ వచ్చాం మా బండి తోసుకుంటూ. మ్యాంగోస్, రాంఫల్, చింతపండు, కాకరకాయలు, ఇవన్నీ ఇంకా కూరగాయలు, వెజిటేబుల్స్ అక్కడ రాసి పెట్టున్నారు. పుట్టగొడుగులు ఇవన్నీ తెలిసినయే. ఈ పుట్టగొడుగులు అయితే మా పొలాల్లో సైడ్కి వస్తుంటాయి, వర్షం పడితే గనుంకి వస్తాయి. ఇతను అన్నీ నాటుతూ ఉన్నాడు. అవన్నీ చెట్టు, తేనె చెట్టు, రాంఫల్, అవన్నీ ఫ్రూట్స్ చెట్స్ అన్నీ కలిపారనమాట. ఇవి ప్లాస్టిక్, ఆ వెనకాల ఉండేదంతా పెయింటింగ్. ఇతను పుట్టగొడుగులు నాటుతున్నాడు, పుట్టగొడుగులు కోస్తున్నాడు, ఇతను నాటుతున్నాడు, కోస్తున్నాడు. సో ఇవంతా చూడండి ఎంత బాగున్నాయో. రియల్గా మీరు వెళ్ళి చూస్తారో లేదో తెలియదు, కానీ నేనైతే మీకే చూపిస్తున్నాను. ఒకవేళ వెళ్ళని వాళ్ళు చూడొచ్చు కదా అక్కడ ఏముంటుందా అని. సో అందుకని. ఇంకేంటి, మీకు అందరికి ఒక విషయం చెప్పానా, మా ఊరికి పెద్ద మా నాన్న, అంటే ఇందాక అంటే ఊరికి పెద్దలు ఉంటారు కదా, అందులో ఒకటి మా నాన్న అనమాట. ఇప్పుడు ఎక్కడైనా పెళ్ళిళ్ళు అంతా జరుగుతుందనుకో, ఫస్ట్ ఏదైనా ప్రధానం ఏదైనా వచ్చిందనుకో మాకే ఇస్తారనమాట. దేవుడికి ఏదైనా పూజ ఏదైనా చేస్తున్నారనుకోండి, అది మా ఇంటి దగ్గర నుంచే వెళ్తుంది అనమాట. ఫస్ట్ ప్రసాదం మా ఇంట్లో వాళ్ళే పెట్టాలి, అంటే ఊరు పెద్ద కాబట్టి. సో అలా ఇక్కడ చూస్తున్నారా పెద్ద కూర్చోనుడే, అది మా నాన్న ఉంటాడనమాట మా ఊరికి పెద్దలాగా. సో ఏదైనా జరిగినా కూడా అది మా ఇంటి దాకా అలాగనమాట. మరి ఇంత ఘోరంగా ఉండదులే, మా విలేజ్లో ఇంత ఘోరంగా ఉండదు. ఊరికి పెద్ద అంతే. ఏదైనా జరిగినా ఏదైనా చేసినా ఫస్ట్ అది మా ఇంటికే వస్తుంది. తర్వాత మా ఇంటి దగ్గర నుంచే ఊరికి ఏదైనా మాత వచ్చినా, ఫస్ట్ ఏదైనా జరిగినా, ఏదైనా చెయ్యాలన్నా, సో మా ఊరు దగ్గర నుంచే వెళ్తుంది అనమాట. మా ఇంటి దగ్గర నుంచే జరుగుద్ది. సో మా ఊరికి పెద్ద. కావాలంటే మీరు వెళ్ళి కనుక్కోవచ్చు. తుమ్మగుంట గ్రామం, మెడవలూరు మండలం, నెల్లూరు డిస్టిక్ అనమాట మాది. సో ఇలాగా మా ఊరు పెద్ద. ఎవరిని అడిగినా చెప్తారు. వీడు చూడండి ఎలా చేస్తున్నాడో. వీడు మా ఫ్రెండ్ లోపలికి వెళ్ళి ఫోటో తీసుకుంటున్నాడు ఆయన దగ్గర. చూడండి ఎలా చేస్తున్నారు కామెడీగా. అలా బాగుంటుంది. పంచులు, వైట్ పంచి అంతా బాగుంటుంది మా ఊరు. ఒకసారి వెళ్ళి కనుక్కోండి కావాలంటే, నేనేం అబద్ధం చెప్పట్లేదు. సో ఇది మా ఊరు అనమాట. నా ఊరులాగా అనిపించింది నాకు. మరి ఇంత ఉండదు. పాపం వీళ్ళు అవతలకి దిగి ఫోటో తీసుకుందామని చెప్పి ఫోటో దిగుతున్నారు ఆయనతోటే. వీళ్ళైతే రియల్గా విగ్స్ పెట్టి ఎంత బాగున్నారో చూడండి. వాళ్ళకి కలే పోయింది వీళ్ళిద్దరి వల్ల. వీళ్ళిద్దరే చూడండి ఎలా ఉన్నారు. వీళ్ళు వెళ్ళి అసలు కలే పోయింది వాళ్ళిద్దరికి. వాళ్ళు ముగ్గురే బాగున్నారు. వీళ్ళిద్దరు వెళ్ళి దరిద్రం చేశారు వాళ్ళని. సో అలాగా వీళ్ళు రియలిస్టిక్గా ఇలా ఉంది. చైతన్య ముద్దు పెట్టుకున్నాడు ఆ తాతకి. ఎంత బాగున్నారో కదా నిజంగానే. రియల్గా ఉన్నారు వీళ్ళు తెలుసా. వీళ్ళకి ప్రాణాలు రావాలి, అప్పుడు వీళ్ళని చితకబాతారు. సో ఇదన్నమాట ఒక బ్యూటిఫుల్ విలేజ్ అనమాట. స్టోరీ నాకు బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చి విలేజెస్లో వాటర్ లేనప్పుడు, సో అలా ఆ మ్యూజియం మొత్తం అలా ఎంజాయ్ చేసి వీడియో తీసాను. కొంగలు, ఆమె చూడండి వాటర్ ఎలా తెచ్చుకుంటుందో.
మరి అలా తెచ్చుకోలేదు కానీ ఒక బిందెతో అయితే పక్క ఊరికి పోయి వాటర్ తెచ్చుకోవడం అది మాత్రం తెలుసు. అమ్మో అన్ని బిందెలు అంటే మన వల్ల కాదు. ఒక్క బిందె అయితే మోయగలం, అన్ని బిందెలు అయితే మోయగలం. ఆంటీ మాత్రం పాపం బాగా కష్టజీవి, నవ్వుతా చూడండి ఎన్ని బిందెలు మోస్తుందో. మా సుజ్జు చూడండి ఎలా నడుచుకుంటూ వస్తున్నాడు వెనకాల. బాయ్ ఫ్రెండ్స్.